దేవునికి స్తోత్రములు. ఈరోజు మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. ప్రైజ్ ది లార్డ్. ఈ దినాన 1వ తారీఖు ఆరాధన. ప్రతి ఒక్కరు కూడా 1వ తారీఖు ఆరాధన అంటే ఈ నెలంతా క్షేమం కలగాలి, ఆరోగ్యం కలగాలి, నెమ్మది కలగాలి, సమాధానం కలగాలి అని ప్రతి ఒక్కరు కూడా మొదటి రోజు నుంచే ఆశిస్తారు. ఈ నెలంతా మాకు మంచి జరగాలి అని అనుకుంటారు. అయితే నెల వచ్చేసరికి మొదటి తారీఖు వచ్చేసరికి ఈ నెలంతా మాకు కావాల్సిన వాగ్దానం కూడా కావాలి అని చెప్పి వాగ్దాన సందేశ కూడికలు పెట్టేది అందుకు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాక్యం వినాలి, ఆ మాటలు మా జీవితంలో నెరవేర్చబడాలి, ఆశ్చర్యకరంగా మేము ఉండాలి అని ప్రతి బిడ్డ కూడా ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు. అయితే ఈరోజు నేను ప్రార్థన చేసుకుంటా ఉండగా దేవుడు నాతో రాత్రి నిద్ర పట్టలేదు చాలాసేపు. 1వ తారీఖు కదా, డాడీ లేరు ఈరోజు, ఎలాగ తండ్రి ఎవరు వచ్చినా రాకపోయినా చెప్పాలి, కాబట్టి మీరు మాకు తోడుగా ఉండండి తండ్రి అని ప్రార్థన చేసుకుంటుంటే నాకు ప్రేరేపణ. అప్పటికప్పుడు నాకు ఎందుకు ఒక స్టోరీ దేవుడు గుర్తు చేశాడు. తీసి బైబిల్ తీసి చూసిన తర్వాత దేవుడు ఆ ఒక్క మాట మీదే నాకు చూపిస్తా ఉన్నాడు. అది ఏంటి అని అంటే, యేసు ప్రభు చెబుతున్నాడు ఒక ఉపమానం. ఏమనంటే, ఒక వ్యక్తి, అతను ఎవరు అనంటే సమరయుడు. ఈ సమరయుడు అనే వ్యక్తి యెరూషలేము నుండి యెరికోకి బయలుదేరి వెళ్తున్నప్పుడు అతను యెరూషలేము అనగా ఉన్నతమైన స్థితి, ఆశీర్వదించబడిన ప్రాంతం. ఆ ప్రాంతం నుంచి యెరికో అనేది అది శపితమైన ప్రాంతం, డౌన్ ఏరియాలో ఉంటుంది. మనకు తెలుసు కదా, యెహోషువ గ్రంథం మనం చదువుతున్నప్పుడు యెరికో చుట్టూ ఇశ్రాయేలు ఎన్ని మార్లు తిరిగారు? 6 మార్లు తిరిగి 7వ మారున దేవునికి స్తోత్రం అని 7 సార్లంట వాళ్ళ స్తోత్రాలు చెప్పిన తర్వాత అంత పెద్ద గోడ కుప్పకూలిపోయింది. మౌనంగా 6 రోజులు తిరిగారు. ప్రభువు చెప్పినట్లు యెహోషువతో ఎలా చెప్పారో యెహోషువ ఆ విధంగానే యాజకుల్ని, వెనకాల యోధుల్ని, ఆ తర్వాత ఇశ్రాయేలు ప్రజలను నింపి ఉదయకాలం మాత్రమే లేచి మీరు ఆ యెరికో గోడ చుట్టూ మీరు తిరగండి, మౌనంగా 6 దినములు జరగండి అన్నారు. మౌనముగా. కొన్నిసార్లు మనకు శోధనలు వచ్చినప్పుడు కూడా మౌనంగా ఉండటమే మంచిది అని దేవుడు మనకి తెలియపరుస్తాడు. మౌనంగా ఉండి 7వ మారు మాత్రం దేవుణ్ణి మహిమపరచాడు. 7 సార్లు అతను ఏం చేశాడంటే, ఆ ఇశ్రాయేలు ప్రజలందరూ ఒక్కసారి వాళ్ళు స్తోత్రాలు చెప్పి మహిమపరిచేసరికి యెహోవా పరిశుద్ధులని, దేవుని మహిమపరచుడని అంత పెద్ద గోడ కుప్పకూలిపోయింది. వెంటనే అది ఎట్లా అయిపోయిందంటే చెత్తకునిలాగా, అంటే శపితమైన యెరికోలాగా అయిపోయింది. ప్రజలు వెళ్ళిపోయారు, దాంట్లో నుంచి తొక్కుండా వెళ్ళిపోయారు. అది అప్పుడు దేవుడు చెప్పాడు, ఈ యెరికోలో కానీ ఏదైనా కట్టినా ఏదైనా చేసినా ఆశీర్వాదం ఉండదు, శపించబడిపోతారు అన్నట్లు. అయితే ఈ యెరికో ప్రాంతం గుండా వెళ్ళాల్సి వచ్చింది అతను. అసలు ఈ సమరయుడు ఎవరు అనంటే, ఇతను యూదులకి సమరయులకి అస్సలు సాంగత్యం ఉండదంట. యూదులు సమరయులతో మాట్లాడు. సమరయులు అంటే పాపం చేసే వాళ్ళని అంటారు. యూదులు ఎవరు? స్తుతించేవాళ్ళు, వారు దేవుని బిడ్డలు. అయితే ఈ సమరయుడి గురించే యేసు ప్రభువు మాట్లాడుతున్నాడు. అసలు సమరయుడి గురించి యూదులైన యేసయ్య ఎందుకు మాట్లాడాలి అని అంటే, ఇతనిలో ఉన్న ఒక గుణం గురించి దేవుడు తెలియపరుస్తున్నాడు. నాతో దేవుడు అది తెలియపరిచాడు. యెరూషలేము అనేది ఉన్నతమైన స్థితి, కానీ ఆ ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి వస్తూ ఉన్నాడు. అతను వస్తున్నప్పుడు అతనికి ఒక అతను ఎదురయ్యాడు. అతను ఏ పరిస్థితిలో ఉన్నాడంటే రక్తపు మడుగులో ఉన్నాడంట. రక్తపు మడుగులో ఉన్నప్పుడు అతన్ని చూసి అరే అని చెప్పి అతను గబగబా వెళ్ళి అతన్ని చూసి
ఏం చేశారు అంటే అతన్ని లేపి అతనికి నీళ్లు తాపి కొంచెం ఆయన చేయాల్సిన పరిచయం చేస్తూ వచ్చాడు. అంతకుముందు వచ్చాడు, యాజకులు వెళ్ళారట, లేవీలు వెళ్ళారు. అంటే పదవులు ఉండొచ్చు, గొప్ప గొప్ప స్థానాల్లో ఉండొచ్చు, కానీ ఒక మనిషి పడిపోయినప్పుడు లేవనెత్తే వాళ్ళు ఒక్కరు లేరు. కానీ సమరయుడిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. సమరయుడిని దేవుడు ఏర్పాటు చేసుకొని అతని ద్వారా అతనికి మంచి కలుగజేశాడు. మన యేసయ్య అందరికీ ప్రభువు. మనుషులైతే పలానా కులం అని చెప్పి కొంచెం దూరం పెట్టచ్చు, కానీ యేసయ్య అలా కాదు. సమరయుని ప్రేమిస్తారు, పేదవాళ్ళని ప్రేమిస్తారు, అక్కడెక్కడో చెత్త కుండలో ఉన్న వాళ్ళని ప్రేమిస్తారు. ఏ పరిస్థితిలో ఉన్నా కూడా ప్రభువు దగ్గరికి ఆయన హత్తుకుంటాడు ప్రతి ఒక్కరిని కూడా. ఆ విధంగా దేవుడు ఆశీర్వదిస్తాడు, క్షేమాన్ని ఇస్తాడు. ఇప్పుడు బలహీనంగా ఉన్న రోడ్డు మీద పడి ఒకరు ఉన్నారు, వాళ్ళకి గబగబా ఏం పడిపోయారు అనుకోండి, బిర్యానీ పెడితే సమయానికి తినగలుగుతారా? ఎందుకు? ఇంట్లో బలహీనంగా ఉన్న వాళ్ళకి అన్నం తినని బతిలాడాల్సి వస్తుంది. ఎందుకు? తినలేరు వాళ్ళు. వాళ్ళకి చిన్న చిన్న పానం, నీళ్లు కానీ రోడ్డు మీద పడి ఉన్న వాళ్ళకి నీళ్లు, ఆహారం కొంచెం తినగలిగే సమయానికి ఆ సమయం కొంచెం కోరుకొని ఉంటే కొంచెం అరగించగలిగితే అప్పుడు మనం మెత్తగా అన్నం చేయటము కానీ మెత్తగా ఏదైనా పెట్టగలుగుతాం. అట్లానే ఏ సమయానికి ఏ మనిషికి ఏది అవసరమో ప్రభువు అది దయచేస్తూ ఉంటాడు. ఇప్పుడు కొంతమందికి ఉన్నతమైన స్థానం ఇచ్చిన దాన్ని నిలుపుకునే వాళ్ళు కొంతమంది, అలాగని దీన స్థితిలో ఉన్న వాళ్ళని చూసి వాళ్ళకి కావాల్సింది వాళ్ళ ఏ గూటికి ఆ గూటే మంచిది. ఏ స్థానం మన మంచు ఎంత ఉందో అంతే మనకి చాలు. అంతకన్నా ఎక్కువ ఏది కూడా మనం మనుషులుగా కోరుకోకూడదు. మనకి ఎంత అవసరమో అంత దేవుణ్ణి అడుగుదాం. ప్రభువు చిత్తమైతే కొలతలేని ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహించడుగాక. ఆమేన్. ప్రభువు చిత్తములో ఈ మనిషికి ఇది నేను ఇస్తే ఎంతవరకు అతను ఉపయోగించుకున్నాడు. దేవుడు తలాంతలు కొంతమందికి ఇచ్చాడు. తలాంతలు, ఆ తలాంతుని ఒక్కొక్కరు వృద్ధి చేసుకుంటూ వచ్చారు, కానీ పూడ్చుకోవటం అనేది జరగలేదు. అలాగే దేవాలయాలు ఇచ్చారంట. ఒక మనిషికి 100, ఒక మనిషికి 50, మనం అనుకుంది ఒక మనిషికి రూపాయి ఇచ్చాడు. ఒక్కొక్కరు ఏం చేశారు? ఒకడేమో 100ని 200గా చేసుకున్నాడు, ఇంకొకటి 50ని ఇంకొక 50గా చేసుకుని ఆశ్రమించాడు. ఈ ఒక్కడున్నవాడే నాకు ఒకటే కదా కాబట్టి దీనివల్ల నాకు ఏం ప్రయోజనం లేదని పొయ్యి తీసాక లోపల పెట్టాడు. ఆ యజమానుడు ఆయన వచ్చి గబగబా ఏది నేను ఇచ్చిన గిఫ్ట్స్ మీకు ఇచ్చి నేనేం చేశానంటే ఒక్కొక్కరు చెప్పాడు, అయ్యా నువ్వు ఇచ్చిన దాంట్లో నేను ఇట్లా ఆశ్రమించబడ్డాను. ఇంకొక ఆయన ఇట్లా అని చెప్పాడు. ఒక్కడు ఒక ఆయన మాత్రం నువ్వు ఇచ్చేవా ఒకటి, దానివల్ల నాకు ఏం ప్రయోజనం కాబట్టి గోయి తీసి గోతుగా పెట్టానన్నాడు. అంటే నేను ఎందుకు చెప్తానంటే మనుషులని నాకు ప్రార్థన రాదు, పాటలు రావు, ఏమీ రాదని అనుకోవద్దు. వచ్చి రాని ప్రార్థన అయినా దేవుడు మనల్ని ఆలకిస్తాడు. మన ప్రార్థనగా ఎలా ఉండాలంటే నిజముగా మొరపెడితే ఆయన సమీపంగా ఉండి ఆలకిస్తాడంట. కీర్తన గ్రంథంలో నిజముగా మనం మొరపెడితే దేవుడు సమీపంగా ఉండి ఆలకిస్తాడు. ఈ సమయం ఇప్పుడు ఎలా ఉన్నాడంటే ఇతను చూస్తే పరిస్థితి కులము తక్కువే, ఇతను చూస్తే జనాలు యూదులేస్తే అయితే పట్టించుకోరు, కానీ ప్రభువు మాత్రం ఆ సమయం గురించి మంచి గురించి చెప్తున్నాడు. ఏమనంటే ఒకసారి చదువుతాము. లోకాసు సువార్త 10వ అధ్యాయం 33వ వచనంలో మనం చూద్దాము. లోకాసు సువార్త 10వ అధ్యాయం 33వ వచనం. ఒక సమరయుడు ప్రయాణమై పోవచ్చు, అతను పడి ఉన్న చోటికి వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి
గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకూర వాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించాను. ఇక్కడ ఇతనిలో ఉన్న మంచి గుణము ఏంటి అని అంటే, అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయాడట. అతన్ని చూచి జాలిపడ్డాడట. చూడండి, ఆ మనసు కలిగి ఉండటం కూడా. దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షారసంలో పోసి అతని గాయములు కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకూల వాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించు. ఇతని దగ్గర నూనె ఉంది, ద్రాక్షారసం. ఎప్పుడు కూడా దేవుని బిడ్డలు అభిషేకంతో నింపబడి ఉండాలి. దేవుని ఆత్మతో నింపబడి ఉండాలి. పరిశుద్ధ ఆత్మతో మనం నింపబడి ఉంటే మంచి. ఇక్కడ మనం చూస్తే సమరయుడు ఉంది, కానీ దైవజనులు చాలామంది ఏమంటే మంచి సమరయుడు అని అంటారు. ఏంటి మంచి సమరయుడు? బైబిల్లో ఏమో సమరయుడు ఉంది, కానీ చాలామంది ఏమంటారంటే మంచి సమరయుడు. కారణం ఏంటి అని అంటే, ఒక దైవ సేవకుడు చెప్తున్నాడు, మంచి సమరయుడు అంటానికంట సమరయుడు అతనిలో ఉన్న మంచితనాన్ని బట్టి మంచి సమరయుడు అని పేరు వచ్చింది. మంచి పేరు, మంచి సమరయుడు అని అతనికి ఆ ఇది బిరుదు పెట్టాడు. అంతే కదా, మంచి చేయటం వల్ల అతను చేసిన మంచి గుణం ఏంటంటే, అతనిలో ఉన్నది ఏదైనా కూడా పెదాలతో మాట్లాడి ఏదైనా హృదయం నుంచి వచ్చేదే కదా. మన ఆలోచనలు, మన హృదయ ఆలోచనలు, ఇతనిలో ఉన్న ఆలోచన మంచితో ఉన్నది. కాబట్టి ఆ మనిషి రోడ్డు మీద పడి ఉంటే జాలిపడి అతని దగ్గరికి పోయాడట. దగ్గరికి పోయి నూనె రాశాడు, నూనె పోసాడు. అభిషేకాన్ని ప్రార్థన చేసినట్లు నూనె స్వస్థతకి అన్నిటికీ వస్తుంది. కాబట్టి ద్రాక్షారసము పోసాడు. ఎప్పుడు కూడా మనం యేసు రక్తంతో నింపబడాలి. యేసు 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 రక్తం జై. మనకి యేసు రక్తమే జై, ప్రభు యేసు రక్తమే జై. ఆ రక్తం అనేది యేసు రక్తాన్ని ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటే మనకి జయమే కలుగుతుంది. దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. కాబట్టి మనకు వస్తాయి శోధనలు వస్తాయి, మరి మనకు రాకపోతే ఇంకెవరికి వస్తాయి? యేసయ్యనే సాతానును శోధించాడు. ఇక మనం ఎంత డోలమి ఈ లోకంలో? అంతేనా తల్లి? మన మీదే కన్ను ఉంటుంది. దానికి కుళ్ళైనా, కుచితాలైనా, లేనిపోయిన మాటలైనా, నిందలైనా, ఏదైనా సాతానుడు ఎలా ఈ మనుషులు వంచాలని, ఎలా కృంగదీయాలి, ఎట్లా అణిచివేయాలి, ఇలాంటి ఆలోచనలతో ఉన్నది సాతాను. కానీ మనం మాత్రం మంచితో నింపబడి ఉన్నాం. మన ఆలోచన నింపబడి ఉంటే మనము ఒక మనిషి బలహీనుడే, అవస్థలో ఉన్నాడు, ప్రాణాపాయంతో కొట్టుకులాడుతున్నాడు, పరిస్థితి బాగోలేదు, పోరాడాడు, వెళ్ళాడు, దగ్గరికి వెళ్ళాడు, దర్శించాడు, పరామర్శించాడు, నూనె వేశాడు. యేసు రక్తం చేయమని చెప్తూ ఆయన దగ్గర ఉన్న ఆ రక్తాన్ని ఆయనకు పోసాడు. ఆ తర్వాత మనం చూస్తే గాయములు కట్టాడు. గాయాన్ని రేపలేదు. మరి ఒక మనిషికి ఏదైనా గాయమైంది అనుకో, బలహీనమైంది అనుకో, ఆ మనిషిని ఇదే గాయపరుస్తున్నాడు, మాటలతోనే గాయపరుస్తాడు, రకరకాల పరిస్థితులు గాయపరుస్తాడు. కానీ ఇతను ఏం చేశాడు? గాయములు కట్టాడు. మొన్న పరంజ్యోతి గారు ఒక మాట అన్నారు, సమాధానం ఉండటం కాదంట, సమాధానపరచువారు దేవుని కుమారులు అనబడతారు. సమాధానంగా సమాధానంగా ఉండాలి అని అనేకలు ఉంటే సమాధానంగా పరుస్తారే, సమాధానం లేని వాళ్ళకి సమాధాన పరుస్తారే, అలాంటి వారు అంటే వారు ఏమవుతారంటే దేవుని కుమారులు అవుతారు. ఎలా ఆ మనిషిని ఏది లాగితే అది రెచ్చిపోతాడు అని చెప్పి వీక్ పాయింట్ చూసే వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ ఇక్కడ మనం చూస్తే సమాధానం పరిచే వాళ్ళని చూసి సమాధానం పరుస్తారు కదా. చాలామంది ఏదైనా సమస్య చెప్పినప్పుడు సమాధానం పరచడానికి మధ్యలో కొంతమంది వస్తారు. అయ్యా పోనీలయ్యా, చిన్న బిడ్డ కదా, సరే తెలుసో తెలియకో అన్నది, అయ్యా నువ్వు పెద్దోడు కదా, లేక అమ్మ నువ్వు పెద్దదాను కదా, ఇట్లా సమాధానం పరిచే వాళ్ళంటే దేవుని కుమారులు అనబడతారు. ఇక్కడ గాయమును కట్టాడు ఇతను. ఆ తర్వాత ఏం చేశాడండి? వాహనం మీద ఎక్కించుకున్నాడు.
వాహనం మీద ఎక్కించుకొని ఒక పూట కూలి వాని ఇంటికి తీసుకొని పోయి, చూడండి, వాహనం మీద ఎక్కించుకొని పూట కూలి వాని ఇంటికి తీసుకెళ్ళాడు. దైవజనుల దగ్గర తీసుకెళ్ళాడు. తనేమి చేయక, తనకు తెలిసిన అభిషేకం మనకు పరిచయం అవుతారు ఎంతోమంది. పరిస్థితులు బాగోలేక, అప్పుల సమస్యలయ్యి రకరకాల పరిస్థితిలో ఉన్నప్పుడు వారు మన దగ్గరకు వచ్చి 2 మాటలు చెప్పినప్పుడు మనం ఏం చేస్తుంటే దేవుడి మాటలు మీకు కలిగిన సాక్ష్యాన్ని చెప్పి ఆ ప్రజలని మందిరానికి తీసుకొని రావడమే పూట కూలి వాళ్ళంటే. అక్కడ తీసుకువచ్చి అతను అక్కడ ఉంచేశాడు. ఆ అతను ఏం చేశాడంటే ఆ తర్వాత ఏం చేశాడు, ఇంటికి తీసుకొని పోయి అతని పరామర్శించాడు. అక్కడ తీసుకెళ్ళి ఆయన తర్వాత అక్కడ ఉంచి అతను బాగా అయిన తర్వాత తన ఇంటికి తీసుకెళ్ళి పరామర్శించాడు. ఇక్కడ మనం చూస్తే దేవుడు ఈ ఉపమానాన్ని ఎందుకు చెప్పాడు అని అంటే, ఇతనిలో హృదయంలో ఉన్న మంచి ఆలోచనలు దేవుడు దృష్టించాడు. అతని కులంలో చూడలేదు దేవుడు. అతను ఏ స్థితిలో ఉన్నాడు, దీన స్థితిలో ఉన్నాడా, పెంట కుప్ప మీద ఉన్నాడా, రకరకాల పరిస్థితుల్లో ఉన్నాడా ఆలోచించిన ప్రభు హృదయాన్ని చూశాడు. మన హృదయం అంట దేవునికి అంగీకారంగా ఉండాలని, మన హృదయం దేవుని దృష్టికి అంగీకారంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. యథార్థవంతుల్ని దేవుని అంటే కనుదృష్టి, ఆయన కనుదృష్టి లోకమంతా సంచారం చేయించున్నాడు. మనం అనుకుంటాము కొద్ది రోజుల వరకు ఏ మనిషికైనా సపోర్ట్గా లేదేది, కానీ ప్రభువు చూస్తున్నాడే. యోసేపుడు ఎవరు చూశారండి? దేవుడు చూశాడు. అతను పొందుతున్న శ్రమనే కానీ, అతను పొందుతున్న వేదనే కానీ, అతను పొందుతున్న రకరకాల పరిస్థితులే కానీ యోసేపుడు సరే ఈ మనుషులు వచ్చారా నీకు గొడవలు, ఈ మనుషులు వచ్చారా ఏదో ఒకటి నచ్చకూడదు, ఆ పనికి మారిన దానికి ఏం అవసరం, యోసేపుని వేధించడానికి అవసరమా దానికి? యజమానుడు చెప్తున్నాడు, పని చేస్తున్నాడు, యజమానుడు చెప్పిన పని చేస్తున్నాడు, దానికి ఏం అవసరం? సాతాను ఆలోచన కలిగి ఉంది కదా, అది ఏం చేసింది? మళ్ళీ రివర్స్ అతని మీదే బ్యాడ్గా చెప్పడం, అతని మీదే రివర్స్లో బ్యాడ్గా చెప్పడం. కాబట్టి అప్పుడు రాజుకి తెలుసు అతని యథార్థత, కానీ ఏం చేయలేని పరిస్థితి, మౌనంగా ఉండిపోయింది. కానీ దేవుడు మాత్రం అతని మీద దృష్టి ఉంచాడు. మనుషులు అప్పటికప్పుడు తప్పించుకొని తిరగచ్చు, తర్వాత వాళ్ళు ఏ ప్రతిఫలం పొందుతారో వాళ్ళకే తెలుసు. కానీ దేవుడు మాత్రం వదిలిపెట్టడు, ఏ మనిషిని వదిలిపెట్టడు. ఆయన నువ్వు ఎప్పుడో నువ్వు పొందిన నువ్వు చేసిన మేలును దేవుడు వదిలిపెట్టాడు. మద్దుకై హామాను మద్దుకై ఉన్నాడు. హామాను గారు ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు, రాజుగారి దగ్గరే ఉన్నాడు, రాజుతోనే ఉన్నాడు. మద్దుకై చూసినప్పుడల్లా వ్యసన పడుతున్నాడు, నాకు మోకరించట్లేదు, వాడేంటి వీడేంటి అని ఇష్టం వచ్చి మాట్లాడుతున్నాడు. కానీ మద్దుకై మాత్రం అతనికి నేను లోబడేది. సరే రాజుగారి దగ్గర ఉంటే అతని పని అలా చేస్తున్నాడు కదా. అందరూ అయ్యా కొంతమంది విచిత్రంగా ఉంటారు. ఎలాగంటే అలాంటి వాళ్ళు పెద్దల దగ్గర కొంతమంది దగ్గర ఉంటాయి కదా, వాళ్ళ గ్రిప్పులో పెట్టుకుంటే మన పనులు అవుతాయని అలాంటి వాళ్ళు భలే గ్రిప్పులో పెట్టుకుంటాం భలే ఇది నీకు దండాలు అని చెప్పి చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు మంచి చేసుకుంటే వాళ్ళ గురించి మంచిగా చెప్తారు. పిచ్చి పనులు అవన్నీ పిచ్చి పనులు. కానీ హామాను అంతసేపు దగ్గరుండి అన్న చేసిన రాజు ఏమన్నా కనికరించాడా? అరే నా దగ్గర ఇన్ని సంవత్సరాలు ఉన్నాడు, ఇంత మంచి పనులు చేశాడు, నాకు గిన్నె ఇచ్చాడు, నీళ్ళు ఇచ్చాడు, ఏదేదో చేశాడు, అలాంటి వ్యక్తిని నేను ఎందుకు ఉరి శిక్ష వేయడం అని అనుకోవడం? తప్పు చేశాడు, అతను తీసుకుని గోతులని అతను పడ్డాడు. కానీ మొదటిగా ఎప్పుడో చేసిన మంచి పనిని దేవుడు జ్ఞాపకం చేపించి మద్దుకై విషయంలో దేవుడు ఘనపరిచాడు. మద్దుకైని దేవుడు ఘనపరిచాడు. ఒక రోజు సమయం వస్తుంది, ఆ రోజే మద్దుకై ఘనపరచబడ్డాడు, అయిపోయింది అని అనుకోవాల్సిన పనుల ఆ రోజు చేసిన పని బట్టి ప్రజలందరూ మద్దుకై ఆ దినాల్లో మంచి పని చేశాడు, ఆయన చూసి ఎంత మంచి సంతోషించాడు. ఈరోజు మనం ఉన్నాము అని అంటే ఆ రోజు మద్దుకై మంచి పని చేసింది. మన ప్రజలు క్షేమంగా ఉన్నా